శ్రీ గణేశాయ నమః. నమస్కారం అండి. నా పేరు పద్మావతి. శతశతకములు అనే శీర్షికలో శతకములు పాడటానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి చెప్పెల శరద్బాబు గారికి మనఃపూర్వక ధన్యవాదములు, నమస్కారములు. సుమతి శతకకర్త బద్దెన గారు 13వ శతాబ్దికి చెందినవాడు. ఈ శతకకర్త చెప్పిన నీతులు ఆ కాలానికే కాక ఎప్పటికీ అవును అనే విధంగా తీర్చిదిద్దారు. ఆయన తన కవిత్వము తను చెప్పినది కాదు, శ్రీరాముడు చెప్పించాడని చెప్పుకున్నారు. బద్దెన కవి 1261 అనగా 13వ శతాబ్దానికి చెందినవాడు. ఈయనకు 2-3 పేర్లున్నాయి. బద్దెభూపతి, భద్రభూపతి, భద్రభూపాలుడు అని పేర్లు కలవు. ఈయనకున్న బిరుదు పేరు కమలాసనుడు. ఈయన రచనలు నీతి శాస్త్ర ముక్తావళి అని అంటారు. అది తెలుగులో రాజనీతి శాస్త్రానికి సమానమైనటువంటిది. ఈయన కాకతీయుల కాలంలో కాకతీయ రాజులకు సామంతుడిగా వేములవాడను పరిపాలించాడని చరిత్రకారుల అభిప్రాయం. ఈయన రచించిన శతకము సుమతి శతకకర్త. కంద పద్యాలు కందవృత్తంలో రాశారు. ఈయన రాసిన పద్యాలు ఆ కాలానికే కాక భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో అన్ని కాలాలకు వర్తిస్తూ ఉంటాయి. చక్కని సరళమైన పదాలతో అందంగా రమ్యంగా కందవృత్తిలో రాశారు. సామాన్యులకు, పండిత పామర్లకు కూడా అర్థమయ్యేలాగా ఉంటాయి ఈయన నీతి పద్యాలు. 1వ తరగతి నుంచి ప్రతి సంవత్సరము పిల్లలు 100ల కొద్దీ పద్యాలు నేర్చుకుంటారు. ఈయన పద్యాలు అంత బాగుంటాయి. ఈయన తిక్కన కవికి సమకాలీకుడు. అయితే ఈ నీతి శాస్త్ర ముక్తావళిని బయటకు తీసి పరిశోధించి ఈ శాస్త్రాన్ని మనకి, సుమతి శతకాన్ని మనకు అందించినటువంటి కృషివలుడు మానపల్లి రామకృష్ణ కవి. ఈయన పరిశోధకుడు, చాలా గ్రంథాలను పరిశోధించాడు. తిక్కన కవికి సమకాలీకులుగా బద్దెన గారిని, అప్పన కవిని, శివదేవయ్యను చెప్తారు. సుమతి శతకకర్త తన పద్యాలలో సుమతి అనే వినదగు సుమతి అనే మాటను ఆయన మకుటంగా వాడారు. సుమతి అంటే మంచి మతి కలిగిన వాడు, అంటే మంచి బుద్ధి కలిగిన వాడు అని అర్థం. శ్రీరాముని దయచేతను నారూడిగ సకల జనులు నౌరాయనగా ధారాళమైన నీతులు నోరూరగ చెవుల గుట్ట నుడివెద సుమతి. తాత్పర్యం: తన శతక స్వభావాన్ని పూరించే విధంగా ఆయన మొట్టమొదటి పద్యంలోనే చెప్తారు. తాను చెప్పటం లేదని, శ్రీరాముని దయే తనతో ఆ విధంగా చెప్పిస్తున్నదని. ఏ విధంగా అంటే అఖిల లోకములు ఎల్ల జనులు మెచ్చుకునే విధంగా, ఔరా అనంగా అంటే మెచ్చుకునే విధంగా ఎన్నో నీతులను నోటిలో నుంచి ధారాపాతంగా వస్తున్నాయని, నోటిలో నీరు ఏ విధంగా ఊరుతుందో తన కలంలో నుంచి అంటే గంటంలో నుంచి ఆ విధంగా నీతులు వస్తున్నాయని, అది కేవలం శ్రీరాముని దయ మాత్రమే అని, చదివేవాడని బుద్ధిమంతుడనైతే ఇవి రుచిస్తాయని, అందుకని సుమతి అనే మకుటాన్ని తాను ఎన్నుకున్నాడు. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మొహరమునదా నెక్కిన వారని గుర్రము గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతి. తాత్పర్యం: ఏవేవి వెంటనే వదిలివేయాలో చిన్న చిన్న మాటలతోనే మనసుకు హత్తుకునే విధంగా ఈ పద్యంలో చెప్పారు కవిగారు. అవసరానికి పనికిరాని చుట్టము, ఎన్ని వేడుకున్నా వరమియ్యనటువంటి దైవము, యుద్ధంలో మనం ఎక్కినటువంటి పరిగెత్తని గుర్రము, నీతిమంతుడైన వాడు వెంటనే వాటిని వదిలివేయాలని
ఆయన చెబుతున్నారు. అడిగిన జీతం బియ్యని మిడిమేలు పుదొరను గొల్చి మిడుగుట కంటెన్ వడిగల ఎద్దుల గట్టుక మడిదున్నగ బ్రతుకవచ్చు మహిళో సుమతి. తాత్పర్యం: తన పనికి తగిన వేతనము ఇవ్వనటువంటి యజమాని దగ్గర ఉడిగము చేయకూడదు. తను అడిగిన జీతం ఇయ్యకుండా కష్టపెట్టే యజమానిని వదిలివేసి 2 మంచి ఎడ్లను కాడిగట్టుకొని వ్యవసాయం చేసుకుని బతకగలిగిన వాడే నీతిమంతుడు. పనికి తగిన ప్రతిఫలము పొందలేనప్పుడు ఎందుకా కొలువు? కాయకష్టం చేసినా కందమూలాలు ఏరుకుని తిన్నా మనము బతకగలము గదా అని కవిగారు చెప్తున్నారు. అడియాస కొలవు గొలవకు గుడిమణియము సేయబోకు కుజనులతోడన్ విడువక కూరిమి సేయకు మడివిని దోడరయా కొంటెనురుగకు సుమతి. ఏవేవి కూడదో చిన్ని మాటలతోనే బాలురకు అర్థమయ్యే విధంగా చెబుతున్నారు కవిగారు. నీకు ఇది చేస్తాను అది చేస్తాను అని అతిగా ఆశపెట్టి చేయించే పని, దేవాలయాల మీద అధికారము, చెడ్డవారితో మైత్రి, అడవులలో ఒంటరి సంచారము కూడని పని అని చెబుతున్నారు. అదరము కదలియు కదలక మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడవు అధికార రోగపూరిత బదిరాంధక శవము చూడ బాపము సుమతి. ఎవడిని చూస్తే పాపం వస్తుందో వివరణ ఇవ్వబడింది. అధికారమనే రోగంతో పడుతూ చెవులు వినిపించక, కన్నులు కనిపించక, నోరున్నను మగవాని వలె పడియుండవాడిని, శవము వలె పడియున్నవాడిని చూడకూడదు అని ఈ పద్యము యొక్క భావము. అప్పుగొని చేయు విభవము ముప్పున బాయం పుటాలు మూర్ఖుని తపమున్ దప్పరయని నృపురాజ్యము దెప్పరమై మీద గీడు తెచ్చుర సుమతి. తాత్పర్యం: ఏవేవి తరువాత కీడు తెస్తాయో ముందుగానే వివరించారు కవిగారు. వేడుక చేసుకునేందుకు చేయు లడ్డు, ముసలితనముతో వయసులో ఉన్న భార్య, తెలివి లేనివాడు చేయు తపము, విచారణ చేయక శిక్షించు రాజు, రాజ్యము యొక్క భరించలేని విధంగా ఉండి రాబోయే కాలమున మనకు కీడు చేస్తాయి అని అర్థం. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నడతగక బారు నేరుందిజుడున్ చొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతి. పూర్వకాలంలో ప్రయాణ సాధనాలు లేనప్పుడు ఉన్న ఊరు దాటి పాదసంచారం చేయలేని రోజులలో నీతులు ఇవి. కొన్ని రోజులలో ఇప్పటికీ కూడా అవి వర్తిస్తాయి. అవసరకాలం కలిగిన వేళలో అప్పిచ్చేవారు నేర్పరి అయిన వైద్యుడు, నీటి వసతి అంటే ఎల్లప్పుడూ పారే ఏరు గాని, చెరువు గాని, నీరు గాని ఉండాలి. మంత్రం చెప్పే బ్రాహ్మణుడు, మంచి కార్యాలు నిర్వహించే బ్రాహ్మణుడు, ఇవన్నీ ఉన్న ఊరిలో ఉండమని హితవు చెప్తున్నారు కవిగారు. అవి లేని చోట ఉంటే వచ్చే కష్టాలకు నీవే కారకుడ అవుతావు సుమా అని హెచ్చరిస్తున్నారు. అల్లుని మంచితనంబును గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్ బొల్లున దంచిన బియ్యము తెల్లని కాకులు లేవు తెలియు సుమతి. ప్రపంచంలో లేని వింతలు ఏమిటి అంటే అల్లుని యొక్క మంచితనం. పూర్వకాలంలో అల్లుళ్ళు మామగారులను బాగా పీడించేవారు. గొల్లవాడు
సాహిత్య విద్య నేర్వటము, స్త్రీ నిజం చెప్పటము, ఊకలు దంచగా వచ్చే బియ్యము, తెల్లని కాకులు లేవు అని పేర్కొన్నారు. కావున నేటి ప్రపంచంలో మొదటి 3 అబద్ధములని తెలియచేసే మనుషులు ఎందరో కనిపిస్తున్నారు. ఇది కాలానికి అనుగుణమైన మార్పని సరిపెట్టుకోవచ్చును. ఆ కొన్న కూడెయమృతము తా కొంక కనిచ్చువాడే దాత దరిత్రిన్ సోకోర్చువాడే మనుజుడు తేకువగలవాడే వంశ తిలకుడు సుమతి. తాత్పర్యం: మంచి ఆకలి మీద ఉన్నప్పుడు గడ్డి కూడా అమృతం వలె రుచి కలిగి ఉంటుంది. వెనుక ముందు ఆలోచించకుండా అడిగిన వారికి, కష్టకాలంలో ఉన్న వారికి ఇయ్యగలిగిన వాడే దాత. కష్ట నష్టములకు కుంగిపోక సదా చిరునవ్వు చెదరనీయకుండా స్మిత ప్రజ్ఞ వలె ఉండేవాడే అసలైన మానవుడు. అతడే కులమునకు పేరు తెచ్చినటువంటి వంశతిలకుడు అవుతాడు అని కవిగారు చెప్తున్నారు. ఆకలి అడుగని కడుపును వేకటి అగులంజ పడుపు విడువన్ బ్రతుకున్ బాకొన్న నీతి యుదకము మేకల పాడియును రోత మేదిని సుమతి. అసహ్యకరమైనటువంటివి, జిగుత్సాకరమైనటువంటివి, ఆకలి బాధ తీర్చని భోజనము అనర్థము. వేశ్యతో కలయిక పాతబావిలో పాచిపట్టి కలుషితమైన నీటి వంటిది. మేకపాలు కూడా రోత కలిగించేవి. కావున నేడు మనము తినే జంక్ ఫుడ్స్, పిజ్జాలు, పేస్ట్రీస్ ఇటువంటివన్నీ కూడా తినకూడదు, కలుషిత ఆహారం అని ఆనాడే కవిగారు సెలవిచ్చారు. ఎయిడ్స్ అనే ఆలోచన లేకుండా ఎవరిని పడితే వారిని కలవటం వల్ల రోగాలు వచ్చి శరీరం గుల్లవుతుందని ఆ రోజుల్లోనే కవిగారు హెచ్చరించారు. పొల్యూటెడ్ వాటర్ను తాగకూడదని, అవి సర్వసామాన్యమైనటువంటి కనపడ్డప్పటికీ అనేక రోగాలు తెచ్చిపెడతాయని కవిగారు హెచ్చరించారు. ఇచ్చునదే విద్య రణమున చొచ్చునదే మగతనంబు సుకవీశ్వరులున్ మెచ్చునదే నేర్పు వాదుకు వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతి. తాత్పర్యం: ఇతరులకు చెప్పగలిగినటువంటి విద్యయే విద్య. అలా చెప్పగలిగిన విద్యావంతుడు యుద్ధంలో చొచ్చుకుపోగలిగిన ధీరుడు. మతిమంతులైన గుణవంతులైన కవులు మెచ్చినదే కవిత్వము. అనవసరముగా వాదులాటకు చోటిచ్చుటయే కీడు. అట్టి వాదోపవాదములకు దిగకుండుటయే నేర్పరితనము. అంటే వాదు వస్తున్నది అని గుర్తించినప్పుడు మౌనంగా లేచి వెళ్ళమని కవిగారు సూచిస్తున్నారు. ఇమ్ముగ చదువని నోరును అమ్మాయని పిలిచి అన్న మడుగని నోరున్ దమ్ముల మధ్యని నోరున్ గుమ్మరి మును ద్రవ్వినట్టి గుంటర సుమతి. చక్కని తేట తెలుగులో అర్థవంతమైన భాషతో మాటలతో చక్కగా చదవలేని నోరు, అమ్మా అని ప్రేమగా పిలవలేని నోరు, తాంబూల చర్వణము చేయని నోరు కుమ్మరి గుంటలో ఉన్నటువంటి మట్టి గుంటే కదా అని కవిగారి భావన. ఉడుముండదే నూరేండ్లును బడియుండదే పేర్మి పాము 10 నూరేండ్లున్ మడువున గొక్కెరయుండదే కడునిల పురుషార్థ పరుడుగా వలె సుమతి. తాత్పర్యం: మంచి పనులు చేయుట యందు అనురక్తి కలిగిన చతుర్విధ పురుషార్థములను సాధించగలిగినటువంటి వ్యక్తి జీవితమే సార్థకము. అలా చేయలేని మనిషి ఎక్కువగా ఎన్ని సంవత్సరములు ఉండినను అనవసరమే. ఉడుము పాము కొంగలాగా జీవించుట వ్యర్థము అని కవిగారి భావన.
తమ గుణములు నీచునకెత్తెర గుణగలుగున్నేరు నెయ్యడలన్ దానెత్తిన కరగిపోసిన ఇత్తడి బంగారమగున ఇలలో సుమతి. ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ ఇత్తడి బంగారము కానట్లే నీచులకు ఎన్ని నీతి సూక్తులు చెప్పినను నూరి పోసినను దుష్టుడు ఉత్తముడు కాజాలడు అని అర్థము. ఉదకము త్రావెడు హయమును మదమునను పొంగుచుండు మత్తేభమున్ మెదవు కడనున్న వృషభము జదువనియా నీచు కడకు జనకుర సుమతి. తాత్పర్యం: ఎవరెవరి వద్దకు పోతే అపకారం జరుగుతుందో ఈ పద్యంలో వివరంగా వర్ణించారు కవిగారు. నీరు తాగే గుర్రము, కొవ్వెక్కి మదముతో ఉండే ఏనుగు, ఆవు దగ్గరకు వస్తున్న ఆంబోతు, చదువు నేర్పని హీనుడు వీరందరూ అపకారము కలిగించేవారే సుమా అని అర్థము. ఉపకారికినుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా అపకారికినుపకారము నెపమెందక చేయువాడు నేర్పరి సుమతి. మనకు సహాయం చేసిన వారికి సహాయపడటం కంటే కీడరచిన వారికి కూడా సహాయపడిన వాడే నేర్పరి. పాండవులు కౌరవులు దయాదులైనప్పటికీ గంధర్వులు కౌరవుల మీద దండెత్తి వచ్చినప్పుడు పాండవులు ధర్మనందన్ని మాట మీద కౌరవులకు సాయపడి వారిని రక్షించారు కదా. ఈనాటికి వారిని తలుచుకుంటున్నాము కదా. చెడు వారిని చూసి మనం చెడు చెయ్యకూడదు, మంచివారిని చూసి మంచిగా మారాలి అని దీని అర్థం. ఉపమింప మొదలు తీయన కపటం వెడనేడు జరకు కైవడినేపో నెపముల్ వెదుకను గడపట గపటపు దుర్జాతి పొందు గదరా సుమతి. తాత్పర్యం: చెడ్డవారితో స్నేహము మొదట తీయగా ఉన్నను చివరిలో హాని కలిగిస్తూ ఉంటుంది. చెరకు మొదట తీయగా ఉన్నా మధ్యలో కడుపుల వద్ద తీపి హరించి చివర చేదుగా ఉన్నట్టుగా చెరుకును పాడు చేస్తుంది. కనుక మంచి చెడ్డలను గుర్తించాలి అని కవిగారు హెచ్చరిస్తున్నారు. ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి. తాత్పర్యం: వివేకము కలిగిన వాడు సమయోచితంబులగు మాటలతో ఇతరులను ఒప్పింపక తన పని తానే ముగించుకుంటూ ఉంటాడు. సమయానికి తగ్గట్లుగా తెలివితో నడుచుకుంటూ ఉంటాడు. మనము కూడా అలాగే ఉండాలని కవిగారు సూచిస్తున్నారు. ఎప్పుడు దప్పులు వెదకడు అప్పురుషుని కొల్వకూడదది ఎట్లన్నన్ సర్పంబు పడగ నీడను గప్పవసించు విదంబు కదరా సుమతి. తాత్పర్యం: ఎప్పుడూ తప్పులే పట్టే యజమానిని సేవించి ఉపయోగం ఉండదు. మనం ఎంత కష్టపడి చేసినా ఎంత చక్కగా చేసినా ఆయన మన యందు తప్పులనే ఎంచుతూ ఉంటాడు. అది ఎలాగూ అంటే, నీడగా ఉంది గదా హాయిగా ఉందని పాము పడగ నీడలో కప్ప ఉంటే ఎప్పటికైనా అది ప్రమాదమే. పాము ఎప్పుడు మింగుతుందో కప్పకు తెలియదు కదా, అది గ్రహించుకొని మెలగాలి అని కవిగారి సూచన. అప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లన్నన్ దెప్పలుగా చెరువు నిండిన గప్పలు 10,000 చేరు కదరా సుమతి. చెరువు నిండుగా ఉన్నప్పుడు కప్పలు నిండి ఉన్నట్లే ధనవంతుని
దగ్గరకు బంధువులు కూడా పిలవకుండానే వస్తారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు ఏ బంధువు మనను ఆదుకోరు. ఆ టైంలో మనను ఆదుకున్న బంధువులే నిజమైన బంధువులు, వారే నిజమైన మిత్రులు. పరిస్థితులను గ్రహించి, ముందు కాలాన్ని గుర్తించి, కష్టసుఖాలను తెలుసుకొని తారతమ్యంతో మిడిసిపడకుండా మెలగమని కవిగారు సూచిస్తున్నారు. ఏరకుమీ కసుగాయలు దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మి పారకుమీ రణమందున మీరకుమీ గురువులాజ్ఞమేదిని సుమతి. తాత్పర్యం: కసుగాయలు పసిపిందలను కొయ్యకూడదు. చేయకూడని పనులు వరుసగా క్రమంగా చెప్తున్నారు కవిగారు. పసిపిందలను కోయకూడదు, బంధుజనులను తిట్టకూడదు, యుద్ధము నుంచి పారిపోకూడదు, గురువులు పెద్దలు చెప్పిన మాటలను అతిక్రమించకూడదు. రేపు వారి తేట మనకు అవసరం రావచ్చును కనుక ముందు కాలానికి వారు ఉపయోగపడాలి, మనం వారితో సఖ్యంగా ఉండాలి అంటే బంధుజనులను దూషించకూడదు, పెద్దలను ఎదిరించకూడదు, కసుగాయలు కొయ్యకూడదు, యుద్ధం నుంచి పారిపోకూడదు అని కవిగారు చెప్తున్నారు. ఒక యూరికి నొక కరణము నొక తీర్పరి అయినగా కనొరిదరు చైనన్ గక వికలుగా కయుండునే సకలంబును గొట్టు వడక సహజము సుమతి. తాత్పర్యం: ఒక ఊరికి తీర్పు చెప్పే నాయకుడు పెద్ద, ఊరి పెద్దగా ఒకరే ఉండాలి. ఒక ఊరికి కరణము ఒకరే ఉండాలి. అట్లా కాకుండా చాలా సంఖ్యలో కరణములు కానీ, తీర్పర్లు కానీ, అంటే తీర్పు చెప్పే నాయకులు కానీ ఉన్నట్లయితే వారిలో వారికి భేదాభిప్రాయాలు కలిగి గొడవలు వస్తాయి. కనుక ఒక ఊరికి ఒక పెద్ద లేదా ఒక కరణం మాత్రమే ఉండాలని సుమతి శతకకర్త చెప్తున్నారు. ఒల్లని సతి నొల్లని పతి ఒల్లని చెనికాని విడువ నొల్లని వాడే గొల్లండుగా కధరలో గొల్లండును గొల్లడవునే సుమతి. తాత్పర్యం: ఇక్కడ కవిగారి దృష్టిలో గొల్లడు అంటే కులములకు సంబంధించింది కాదు, అజ్ఞాని అని అర్థం. తానంటే ఇష్టపడని భార్యను, తనతో స్నేహం చేయటం ఇష్టం లేని స్నేహితుని, తనను నమ్మని ప్రభువుని విడిచిపెట్టాలి. అట్లు విడిచిపెట్టుటకు ఒప్పుకోని వాడు అజ్ఞాని అని అర్థం. ఓడల బండ్లును వచ్చును ఓడలు నా బండ్ల మీద నొప్పుగా వచ్చున్ ఓడలు బండ్లును వలెనే వాడంబడు గలిమిలేమి వసుదను సుమతి. తాత్పర్యం: కలిమిలేములు కావడి కొండలు అంటారు. పగలు రాత్రి, చీకటి వెలుగు, కష్టము సుఖము లాగే కలిమిలేమి కూడా ఒకదాని తరువాత ఒకటి వస్తూ పోతూ ఉంటుంది. ఏదీ శాశ్వతంగా ఉండదు. కలిమిలో పొంగకూడదు, లేమిలో కుంగిపోకుండా ఉండేవాడే మనుజుడు అనబడతాడని కవిగారి భావన. కడుబలవంతుడైనను బుడమిని బ్రాయం పుటాలి పుట్టిన ఇంటన్ దడ ఉండగ నిచ్చనేనియు బడుపుగా నంగడికి దాని పంపుట సుమతి. తాత్పర్యం: పెళ్లి చేసుకున్న పురుషుడు తన భార్యను తనతో పాటే తీసుకొచ్చుకుని కాపురం చెయ్యాలి. అట్లు కాక ఆమెను పుట్టినింటనే విడిచిపెట్టినా లేదా ఇంటి నుండి వెడలగొట్టినా ఆమెను తానే వేశ్యను కమ్మన్నట్లుగా చెప్తారు. ఎందుకంటే అత్తవారింట్లో భర్త నీడలో భార్య ఉన్నప్పుడే సుఖంగా ఉంటుంది.
స్వతంత్రించి ఆడది బయటకు వెళ్ళినా, భర్త వెళ్ళగొట్టబడినా ఆమె సుఖంగా బ్రతకటానికి సమాజం సహకరించదు. సమాజంలోని భావన కలిగినటువంటి వారు, దుష్ట ప్రవర్తన కలిగినటువంటి వారు ఆమెను అడుగడుగున ఆటంక పెడుతూ ఉంటారు. ఆమెకు రక్షణ ఉండదు అని కవిగారి భావన. కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమునన్ వనరుగా పట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను వినరా సుమతి. కుక్కను తీసుకుని వచ్చి దానికి పట్టుబొట్టలు కట్టించి కిరీటాలు పెట్టి బంగారు సింహాసనంలో కూర్చోపెట్టి అలంకారాలు చేసి వందిమాగదులు ఎంత వందనాలు చేస్తూ ఉన్నా, ఎంతగా కీర్తిస్తూ ఉన్నా, ఒక చెప్పును విసరగానే కుక్క సరుగున సింహాసనం నుంచి దిగి చెప్పు కాడకు పరిగెడుతూ ఉంటుంది. అంటే కుక్కకు చెప్పును రుచించినట్లుగా చెరుకుగడ నచ్చదు కనుక వెనకటి గుణము అది మానుకోదు. కనుక హీనబుద్ధి ఉన్న వాడికి మంచి అబ్బదు అని కవిగారి భావన. కప్పకు నొరగాలైనను సర్పమునకు రోగమైన సతితులువైనన్ ముప్పున దరిద్రుడైనను తప్పదు మరి దుఃఖము అగుట తజ్జము సుమతి. తాత్పర్యం: దుఃఖం కలగటానికి కారణాలు అనేకముంటాయి. ఎందువల్లనంటే దుఃఖము రావటానికి కారణాలు ఆలోచించగా మనమే కొన్ని చేసుకున్నట్టుగా, తయారు చేసుకున్నట్టుగా అవుతుంది. కప్పకు కాలు విరిగిపోయిందనుకోండి, అది పరిగెట్టి పాము నుంచి తప్పించుకోలేదు. పాము దీర్ఘవ్యాధితో బాధపడుతున్నదనుకోండి, అది పాకుతూ వెళ్ళి ఆహారాన్ని సేకరించుకోలేదు, పైగా ప్రమాదానికి గురవుతుంది. అలాగే భర్తకు భార్య గయ్యాడి అయితే వృద్ధాప్యంలో భర్త అనేక కష్టాలు పడతాడు, లేదా భర్త చూడనందుకు భార్య అయినా కష్టపడుతుంది. కనుక దరిద్రము మిక్కిలి దుఃఖాలకు కారణమవుతూ ఉంటుంది. కనుక పురుషుడనేవాడు సంపాదించి తన పరిస్థితిని మెరుగుపరుచుకుని సత్యంగా కాపురం చేసుకోవాలని, సమాజంలో గుర్తింపబడాలని కవిగారు చెప్తున్నారు. కమలములు నీటబాసిన కమలాత్ముని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతి. తాత్పర్యం: ఎవరు ఉండవలసిన చోట్లో వారు ఉండాలి. అలా ఉన్నప్పుడే అందరూ క్షేమంగా ఉంటారు. చోటు మార్చి మనం ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. అట్లా ఉంటే మన మిత్రులే మనకు శత్రువులు అవుతూ ఉంటారని కవిగారు చెప్తున్నారు. ఏలననగా నీటిలో వికసించిన తామర పువ్వు సూర్యుని కిరణాలు సోకి అది మెల్లగా విచ్చుకుని వికసిస్తుంది. అదే తామర పువ్వు నీటిని విడిచి గట్టు మీద పడినట్లయితే సూర్యకిరణాల వేడికి కమిలిపోయి రంగు రూపు మారిపోయి పువ్వు నశిస్తుంది. కనుక తామర నీటిలోనే ఉండాలి, సూర్యుడు నింగిలోనే ఉండాలి. అలాగే మానవులు వారి వారి చోట్లను విడిచి ఉండకూడదు అని కవిగారి భావన. కరణము గరణము నమ్మిన మరణాంతకమౌనుగాని మనలేడు సుమి. కరణము ధన సరి కరణము మరి నమ్మక మర్మమీక మనవలె సుమతి. తాత్పర్యం: కరణము అంటే గ్రామ లెక్కలు, ఆస్తిపాస్తులు, పుట్టు పూర్వోత్తరాలు, జనన మరణాలు అన్నీ గణించువాడు లేఖకుడు. ఆ కరణము ఇంకొక కరణాన్ని కూడా నమ్మడు. ఎందుకంటే కరణాల యొక్క గుట్టు ఎవరి గుట్టు వాళ్ళకే తెలుస్తుంది కనుక ఒక ఊరి కరణం తన దస్త్రాలన్నీ నమ్మి మరొక ఊరి కరణానికి అప్పగించడు.
అట్లా అప్పగించినట్టయితే తనకు కీడు జరుగుతుందని అతడు శంకిస్తాడు. కనుక మన గుట్టు ఎవరికీ తెలియకుండా, రట్టు చేసుకోకుండా గుట్టుగా సుఖంగా ఉండాలని కవిగారి భావన. రణములనుసరింపక విరసంబున తిన్న తిండి వికటించుజుమీ, ఇరుసున గందెన పెట్టక పరమేశ్వరు బండి అయిన వారదు సుమతి. బండి చక్రం నడవాలి అంటే బండి ఇరుసులో కందెన అనే పరికరం ఉండాలి. ఆ కందెన అనే పరికరం లేకపోతే బండి చక్రం తిరగదు, బండి నడవదు. అలాగే గ్రామ రక్షణ కోసం, గ్రామస్తుల సుఖజీవనం కోసం, వారి ఆస్తిపాస్తులు, జనన మరణాలు, పొలము పుట్ర అన్ని వివరాలు తెలియాలంటే ఊరికి కరణం ఉండాలి. కరణం ఉన్నప్పుడు కష్టం లేకుండా గ్రామస్తులంతా సుఖంగా ఉంటారని కవిగారి భావన. కరణము సాదయ్యున్నను గరిమదముడిగినన్, బాము కరవకయున్నన్ దరదేలు మీటకున్నను, గరమరుదుగ లెక్క గొనరు కదరా సుమతి. తాత్పర్యం: అన్ని వేళలా మెతక స్వభావం పనికిరాదు. ఎందువల్లనంటే కరణము మెతక మనిషి అయి ఉంటే ఊర్లోని నాయకులు ఆయనను బతకనివ్వరు. అలాగే ఏనుగు మదం తప్పి సాధువుగా ఉంటే దాన్ని హింసిస్తారు. పాము కరవకుండా ఉంటే, ఏలు కుట్టకుండా ఉంటే వాటిని లెక్కే చెయ్యరు. కనుక సమయాలను బట్టి కరుకుతనం కూడా అవసరమే సుమా అని కవిగారు చెప్తున్నారు. కసుగాయగరచి చూచిన మసల కతగుయ గురుగాక మధురంబగున, పసగలుగు యువతులుండగా బసిబాలల పొందువాడు పరశూర సుమతి. తాత్పర్యం: కసుగాయలు అంటే పసిపిందలు. అటువంటి పసిపిందలను కొరికి చూస్తే వగరుగా ఉంటాయి తప్ప నోటికి రుచినివ్వవు, మధురముగా ఉండవు. అలాగే అందమైన వారు, ప్రాయంలో ఉన్నవారు భార్యలు ఉండగా అటువంటి వారిని వదిలిపెట్టి పసిపిల్లలతో పాడు చేసేటువంటి వారు పశువుల కన్నా హీనము సుమా. పసిపిల్లలను పాడు చేయకూడదు, బాలికలను రక్షించాలి అని ఆనాడే కవిగారు చెప్పారు. కవిగాని వాణి వ్రాతయున వరసభావములేని నాతుల వలపున్, దలచి చని పందినేయని వివిధాయుధ కౌశలంబు వృధరా సుమతి. తాత్పర్యం: ఎవరెవరి విద్యా కౌశలములు పనికిరావో ఇచ్చట తెలుపబడింది. ఏమనగా కవి కానివాడు చేయు రచనలను, వివిధ భావములు పలికించలేని స్త్రీ యొక్క ప్రేమను, అడవి పంది కొట్టలేని పురుషుల నైపుణ్యము లెక్కింపదగదు సుమి అని కవిగారు చెప్తున్నారు. కాదు సుమీ దుస్సంగతి, పోదు సుమీ కీర్తికాంత పొందిన పిదపన్, వాడు సుమీ అప్పించుట లేదు సుమీ సతుల వలపులేశము సుమతి. తాత్పర్యం: చెడు స్నేహములు కూడదు. దానివల్ల మనకు వచ్చే కీర్తి పోతుంది, నలుగురిలో పరువు పోతుంది, ఇంటా బయట మనని దూషిస్తారు. అప్పు ఇచ్చుట శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవటానికి మూలమవుతుంది. దీని మూలమున
స్త్రీ వలపు నిలువదు. భర్త సంపాదించింది అనవసరపు ఖర్చు పెట్టి అప్పుల పాలు చేస్తూ ఉంటే ఆ ఇంటి స్త్రీ అతన్ని గౌరవించదు అని. కనుక మనము అప్పులిచ్చి శత్రుత్వం తెచ్చుకోకూడదని, సమయాలను బట్టి ఇచ్చినప్పుడు వసూలు చేసుకునే సత్తా ఉండాలని కవిగారు చెప్తున్నారు. కాముకుడుదనిసి విడిచిన కోమలి బరవిటుడు గవయ గోరుట ఎల్లన్ బ్రేమంబున జరుకు పిప్పికి చీమలు వెసమూగినట్లు సిద్ధము సుమతి. తాత్పర్యం: వేశ్యల కలయిక నిషిద్ధమైనటువంటిది అని చెబుతారు పెద్దలు. ఎందువల్లనంటే ఒక పురుషుడు భోగించి వదిలిపెట్టిన స్త్రీని ఇంకొకడు కోరినట్లయితే చెరకు పిప్పిని కోరుకున్న చీమలు అని అర్థం. అందువల్ల సంపద పోతుంది, దురలవాట్లు వస్తాయి, శరీరానికి రోగాలు వస్తాయి. కనుక కూడని పని చేయవద్దు అని కవిగారు హెచ్చరిస్తున్నారు. కారణములేని నగవును బేరణములేని ప్రేలేమ పృథ్వీస్థలిలో బూరణములేని బూరయు వీరణములు లేని పెండ్లి వృధరా సుమతి. తాత్పర్యం: వృధాగా వ్యర్థంగా ఉండేది ఏదైనా సరే కారణం లేక నవ్వే స్త్రీ, లోపల ఏమీ పెట్టకుండా ఉండే బూరె, వాద్యము లేని వివాహము మొదలగునవి వ్యర్థము అని చెబుతున్నారు. అంటే కారణం లేకుండా పుట్టి పుణ్యానికి ఎవ్వరూ కూడా నవ్వకూడదు, ఆడవారు అసలు నవ్వకూడదు. ఎందువల్లనంటే పడిపోయినప్పుడు నవ్వినట్లుగా అనిపించిన ద్రౌపదిని చూసి దుర్యోధనుడు అంత కక్ష కట్టి కురుక్షేత్ర యుద్ధానికి కారకుడయ్యాడు. లోపల ఏమీ పూరణము పెట్టకుండా పూర్ణబూర వండితే రుచి ఉండదు కదా. అట్లాగే మేళాలు లేని పెండ్లి, మంత్రాలు లేని పెళ్లి కూడా పనికిరానివే అని కవిగారు చెప్తున్నారు. కులకాంత తోడనెవ్వడు కలహింపకు వట్టి తప్పు గటింపకు మీ కలకంటి కన్నీరొలికిన చిరి ఇంట నుండనొల్లదు సుమతి. తాత్పర్యం: కులకాంత అంటే పెండ్లి చేసుకున్న భార్య. ఆమె ఉత్తమ జాతి స్త్రీ. ఆమెతో ఎప్పుడూ కూడా కలహించకూడదు. భార్యాభర్తలు సఖ్యంగా ఉండాలి. కులస్త్రీలతో తగులాట ఇంటికి ఒంటికి కూడా మంచిది కాదు అని కవిగారు చెప్తున్నారు. ఏ ఇంటైనా సరే సుఖము ఉండాలి అంటే ఆ ఇంట్లో వారందరూ మనశ్శాంతితో సుఖంగా ఉండాలి. అట్లా లేకుండా ఎప్పుడు కొట్లాడుకుంటూ తిట్టుకుంటూ బాధిస్తూ ఉంటే వారు ఒకరినొకరు ఇంకా బాధించుకుంటూ ఉంటారు. ఆ ఇల్లు నరకమవుతుంది సుమా అని చెప్తున్నారు కవిగారు. కూరిమిగల దినములలో నేరములెన్నడు కలుగనేరవు మరి ఆ కూరిమి విరచంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. తాత్పర్యం: మనకు అవతల మనిషి మీద ప్రేమయున్నచో అతను ఏమి చెప్పినా మనకు తప్పుగా అనిపించదు. అతడి మీద మనకు ప్రేమ స్వభావము లేనప్పుడు అతడు మనకు మంచి చెప్పినా సరే తప్పుగానే అనిపిస్తుంది, కోపం వస్తుంది. ప్రేమ లేని చోట తప్పులు కనిపిస్తాయి, ప్రేమ ఉన్న చోట తప్పులు కూడా ఒప్పులుగా మారుతాయి. సాధ్యమైనంత వరకు కూరిమి అంటే ఓర్పుతో ఉండాలి అని చెప్పునది ఈ పద్యభావం. కొంచెపునరు సంగతి చే సంచితముగీడు వచ్చునది ఎట్లన్నన్ గించిత్తు నల్లి కరచిన మంచమునకు చెట్టు వచ్చు మహిళో సుమతి. తాత్పర్యం:
చెడ్డవారితోటి చెలిమి చేయకూడదు. చెడ్డవారితో చెలిమి మనకు చేటుని తీసుకుని వస్తుంది. ఎట్లా అంటే, భారీ శరీరం ఉన్నా సరే చిన్న నల్లి కుట్టినట్లయితే మంచాన్ని తెగబాదుతాము, విరక్కొడతాము. కనుక చేటు వచ్చేది చెడ్డవారి స్నేహం. అది చిన్నదైనా పెద్దదైనా సరే దూరంగా ఉండాలని కవిగారి భావన. కొక్కోక మెల్ల చదివినా చక్కని వాడైన రాజచంద్రుడు అయినన్ మిక్కిలి రొక్కమునీయక చిక్కదురా వారకాంత సిద్ధము సుమతి. వారకాంతలు అంటే వేశ్యలు. అచ్చమైన ప్రేమ వారికి ఉండదు. వారిపై ప్రేమ ఉండాలి అంటే కాసుల వర్షం కురిపించాలి అని తెలియజేస్తుంది ఈ పద్యం. ఎంతో మంది గొప్పవారు, రాజులు, సంపదపరులు పూర్వము ఈ దురలవాటుకు లోనై వారి సంసారాలను చెడగొట్టుకుని ఆస్తిపాస్తులు పోగొట్టుకుని నానా హింసల పాలయ్యి చులకనయ్యి నశించారని కవిగారు చెప్తున్నారు. రతీశాస్త్రము ఎంత చదివినా, ఎంత గొప్ప అందగాడైనా, రాజాది రాజైనా ధనమియ్యందే వేశ్యాసుఖం లభించదు. కనుక ఇటువంటి దురలవాట్లకు లోను కాక కులకాంతలతో సుఖముగా ఉండమని కవిగారు బుద్ధి చెప్తున్నారు. కొరగాని కొడుకు పుట్టిన కొరగామియేగాదు తండ్రి గుణముల చెరచున్ చెరుకుతుద వెన్ను పుట్టిన చెరకున తీపెల్ల చెరచు సిద్ధము సుమతి. తాత్పర్యం: కొరగాని అంటే పనికిరాని. పనికిరాని కొడుకు పుట్టినట్లయితే ఆ తండ్రికి చెడు పేరు తేవటమే కాదు, ఆ వంశానికే చెడు పేరు తీసుకుని వస్తాడు. అది ఎలా అంటే, చెరుకు మొదట్లో పుండు పుట్టి పురుగు రసం పీల్చేసి దానికి వ్యాధి పుట్టినప్పుడు ఆ చెరుకు తీపిగా ఉండదు. అలాగే మంచి కొడుకు పుట్టకపోతే ఆ తండ్రికి మాత్రమే కాదు, ఆ వంశానికి కూడా చెడు పేరు వస్తుంది. తండ్రి మంచివాడైనా కొడుకు చెడ్డవాడైతే తండ్రి గుణాలు కూడా లెక్కించరు ఎవరు అని కవిగారు చెప్తున్నారు. కోమలి విశ్వాసంబున భాములతో చెలిమియన్య భామల వలపున్ వేముల తీయదనంబును భూమి చులనమ్మి కులను బొంకుర సుమతి. తాత్పర్యం: ప్రపంచంలో అసత్యములైనటువంటివి స్త్రీ యొక్క విశ్వాసము. అంటే ఆడవారు తొందరగా ఏ విషయాన్ని నమ్మరు అని కవిగారి భావన. అలాగే వేప చెట్టు తీయగా ఉండదు. పరస్త్రీల ప్రేమ కూడా మధురంగా ఉండదు. కాసులు ఇచ్చినంత వరకే, సంపద ఇచ్చినంత వరకే వారికి మన మీద ప్రేమ ఉంటుంది. రాజు యొక్క నమ్మకము మనతో ఆయనకు అవసరం ఉన్నప్పుడు మన సేవ ఆయనకు నచ్చినంత వరకే. పాములతో స్నేహము ఎప్పటికైనా పగతోనే ఉంటుంది. కనుక ఇవి అన్నీ గుర్తించి మసలుకోమని కవిగారు మనకి సూచిస్తున్నారు. గడనగల మగని చూచిన నడుగడుగున మడుగులిడుదు రతివలు ధరలో గడుసగు మగని చూచిన నడపీనుగు వచ్చననుచు నగుదురు సుమతి. అంటే గడన అంటే సంపాదన కలిగినటువంటి భర్త పదవులతో ఉన్నప్పుడు, నలుగురితో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని సుఖంగా ఉన్నప్పుడు అడుగులకు మడుగులు ఒత్తుతారు వారి భార్యలు, తల్లి, సోదరీమణులు అందరూ కూడా. కానీ అతడే సంపాదన లేనివాడై ఉన్నట్టయితే అతన్ని చూసి అందరూ హీనంగా నవ్వుతారు. భార్య, తల్లి, తోబుట్టువులు అందరూ కూడా తూలనాడి నడిచే శవం వస్తున్నది, నడపీనుగా వస్తున్నది అని చులకనగా చేస్తారని భావన. అంటే సంపాదన ఉంటేనే మనిషిగా గుర్తించబడతాడు.
ఇంటికి యజమానిగా ఉంటాడు. సంపాదన లేని నాడు ఎవరిని ఎవరు లెక్కించరు సుమా, జాగ్రత్తగా ఉండమని కవిగారు చెప్తున్నారు. చింతింపకు కడచిన పనికింతులు వలతురని నమ్మక ఎంతయు మదిలో, అంతఃపుర కాంతలతో మంతనములు మానుమిదియే మతముర సుమతి. గతం గురించి ఆలోచించవద్దు, బాధపడను వద్దు. స్త్రీలు ప్రేమిస్తారని నమ్మకు. అంతఃపుర కాంతలతో మంతనాలు చెయ్యకు. ఎందుకంటే అంతఃపుర కాంతలు మంతనాలు చేస్తే ఒకరి రహస్యాలు మరొకరికి చేరవేసుకుంటారు, ఒకరి మీద ఒకరు కుట్రలు పన్నుకుంటారు. మందర మాటలు విన్న కైక దశరథుడికి చేటు తీసుకొచ్చింది. కొడుకు చేత భరతుడి చేత కోపానికి గురి అయి ఆమె తన యొక్క మంచి పేరును, మాతృత్వపు మధురిమను కూడా పోగొట్టుకుని నిందించబడింది. కనుక ఇది మంచి, ఇది చెడు అని తెలుసుకోవాలి. గడిచిపోయిన వాటి గురించి ఆలోచించి సమయాన్ని వృధా పరచుకోవద్దు అని కవిగారు చెప్తున్నారు. చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైయున్నట్లు పామరుడు దగన్, హేమంబు గూడబెట్టిన భూమీశుల పాలజేరు భువిలో సుమతి. తాత్పర్యం: మనం ఎంత కష్టపడి సంపాదించి దాచుకున్నా, ఎన్నో శ్రమలకు ఓర్చి ధనాన్ని సేకరించి కూడబెట్టినా బలవంతులు దాన్ని సంగ్రహిస్తారు. అంటే బలం లేని వాడి మీద బలవంతుడు ఎప్పుడూ కూడా పెత్తనం చేస్తాడు, దౌర్జన్యం చేస్తాడు. చీమలు పెట్టిన పుట్టలు చిన్నవైనటువంటి చీమలు, బలంలో తక్కువ ఉన్నటువంటి చీమలు పెద్ద పెద్ద పుట్టలను పెడతాయి. ఆ పుట్టలను పాములు ఆక్రమించుకుంటాయి. పిసినారివాడు కూడబెడితే ఆ ధనం పాత్రలో దాగి చివరకు భూపాలుర పరమవుతుంది సుమా. ఉన్నప్పుడు అనుభవించమని కవిగారు చెప్తున్నారు. చుట్టములుగాని వారలు చుట్టములముని కటంచు సొంపుదల్పిరదలిర్పన్, నెట్టుకొని ఆశ్రయింతురు గట్టిన ద్రవ్యంబు గలుగ గదరా సుమతి. తాత్పర్యం: దగ్గర ధనం ఉంటే అందరూ ఏదో ఒక రకంగా మన చుట్టూ చేరి చుట్టాలమని వరసలు వల్లెవేసి మనల్ని ఆశ్రయించి మన దగ్గరే ఉంటారు. అదే మనకు ధనం లేనప్పుడు, ఏ విధంగా అయినా దాన్ని పోగొట్టుకున్నప్పుడు, మనం కష్టాలలో ఉన్నప్పుడు వారు మనకు సహాయం చేయవలసిన పరిస్థితి వస్తే ఒక్కరొక్కరు జారుకుంటారు తప్ప ఎవరూ ముందుకు రారు, సహాయం చెయ్యరు. కాబట్టి సంపద ఉన్నప్పుడు రేపటి పరిస్థితిని ఆలోచించి జాగ్రత్తగా మసులుకోమని కవిగారు సూచిస్తున్నారు. చేతులకు తొడవు దానము, భూతల నాదులకు దొడవు బొంకమిదరిలో, ధరలో నీతియ తోడవెవ్వారికి నాతికి మానంబు తొడవు నయముగ సుమతి. తాత్పర్యం: అసలైన ఆభరణాలు మనిషికి ఏమిటి అంటే, మన చేతులకు దానం చేసే గుణం ఉంటే అవి నిజమైన చేతులు. పాలకులకు నిజము తెలుసుకోగలిగిన సత్తా ఉండాలి. చెప్పిందల్లా నమ్మకూడదు. వారి మనసు నేత్రంలాగా పనిచేయాలి. చూసిన దానిని మాత్రమే నిజానిజాలు తెలుసుకుని నిర్ణయించాలి. మనిషికి నీతి అనేది ఉండాలి. స్త్రీకి పురుషుడికి ఎవరికైనా సరే శీలం అనేది ఉండాలి. శీల సంపద లేనప్పుడు వారు ఎంతటి గొప్పవారైనా సరే గుర్తింపబడరు. ప్రతి మనిషికి శీలము అంటే క్యారెక్టర్ మంచిగా ఉండాలి అని అర్థం. తడవోర్వక ఎడలోర్వక కడువేగంబడచిన గార్యంబగునే,
నీతియే తోడనెవ్వారికి చెడిపోయిన కార్యమెల్ల చేకూరు సుమతి. తలచిన వెంటనే తాత పెళ్లి చెయ్యాలి అనుకుంటే కాదు, సమయాలు కలిసి రావాలి. దాయాదులు కోరి కష్టపడినప్పుడు, కష్టం తెచ్చినప్పుడు ఏ పనైనా సరే వెంటనే జరగదు. ఆ కాలము సమీపించే వరకు కష్టాన్ని ఓర్చుకోవాలి అని కవిగారు చెప్తున్నారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబో. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తత్యము సుమతి. మనిషికి తనలోని గుణములే శత్రువులు, మిత్రులుగాను ఉంటాయి. మనం కోపంతో ఉన్నట్టయితే వివేకాన్ని కోల్పోతాం. వివేకాన్ని కోల్పోయినప్పుడు సమయ సందర్భాలను పట్టించుకోము. అందువల్ల విరోధాలు ఎక్కువ అవుతాయి, మానసిక స్థాపం ఎక్కువయ్యి ఆరోగ్యం మందగిస్తుంది. కానీ కోపం బదులు దయాగుణాన్ని మనం అలవాటు చేసుకున్నట్టయితే ఆ గుణం మనని శత్రువులను కూడా మిత్రులుగా చేస్తుంది. అప్పుడు మనకి సంఖ్యాబలంలో సఖ్యంగా ఉండేవారు ఎక్కువ అవుతారు. అందువల్ల మనం మనుషులుగా గుర్తించబడతాము. కనుక కోపము చెడ్డ గుణము, శాంతము భూషణము అని కవిగారు చెప్తున్నారు. తన యూరి తపసితనమును, తన బ్రతుని విద్యా పెంపు, తన సతి రూపున్, తన పెరటి చెట్టు మందున్, మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతి. తాత్పర్యం: ఎవరికైనా సరే అందుబాటులో ఉన్న దాని మీద చులకన భావం ఉంటుంది. ఎందువల్ల అంటే మన ఊరిలో తపస్సు చేసేటువంటి గొప్పవారు ఉంటే, మంచివారు ఉంటే వారిని మనం అంగీకరించం. అలాగే సొంత పుత్రుడు ఉన్నత చదువు చదువుకున్నవాడైనా, జ్ఞానవంతుడైనా అతన్ని మనం గుర్తించం, అతడు తక్కువగానే భావిస్తాం. సొంత భార్య ఎంత అందగత్తి అయినా సరే ఆమె అందచందాలను గుర్తించడు పతి. మన పెరటి చెట్టు ఔషధ గుణం కలిగి మనకి వైద్యం చేస్తుంది అంటే దాన్ని అందుబాటులో ఉన్నది కనుక పట్టించుకోము. కనుక ఎవరికైనా సరే అందిన దానిని చులకనగా చేస్తారు, అందరి దానికోసం అర్రులు చూస్తూ ఎదురు చూస్తారు అని కవిగారు చెప్తున్నారు. తన కలిమి ఇంద్రభోగము, తనలేమియ సర్వలోక దారిద్ర్యంబున్, తన చావు జగత్ ప్రళయము, తను వలచిన యదియ రంభ తజ్జము సుమతి. తాత్పర్యం: మానవులు భ్రమలో ఉంటారు. వారికున్న కలిమితో వారు ఇంద్రభోగాలు అనుభవిస్తున్నారు, వారి సంపద శాశ్వతము అనుకుంటారు. అలాగే వారికి కలిమి లేక లేమి వచ్చినప్పుడు అందరికంటే అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నామో మాదే దయనీయమైన పరిస్థితి అనుకుంటారు. అలాగే వారి చావు వారికి జగత్ప్రళయమని అనిపిస్తుంది. తను ఇష్టపడిన సుందరి జగదేక సుందరని భ్రమపట్ట కూడా అరుదు. మానవ స్వభావము సహజముగా ఇలాగే ఉంటుందని కవిగారు చెప్తున్నారు. తన వారు లేని చోటను జనువించుకలేని చోట జగడము చోటన్, అనుమానమైన చోటను మనుజున కట నిలువదగదు మహిళో సుమతి. మనము కొన్ని చోట్ల నిలవకూడదు అని కవిగారు చెప్తున్నారు. అవి ఏ పరిస్థితులు అంటే మన వారు బంధువులు లేని చోట, మనకు చనువు లేని చోట, అంటే వారితో సఖ్యంగా కలిసి ఫ్రీగా ఉండలేని చోట, తగవులు కలహించే చోట, మన మీద అనుమానము ఉన్న చోట, మనకు అణకువగా లేనటువంటి అనువుగాని చోట మనము ఉండకూడదు అని కవిగారి భావన.
కమలము వేయని నోరును విమతులతో చెలిమి చేసి వెతబడు తెలివిన్ కమలములు లేని కొలనును హిమదాముడు లేని రాత్రి హీనము సుమ్మి. ప్రపంచంలో కొన్ని అతి తేలికగా అల్పముగా నీచముగా లెక్కించబడతాయి. అవి ఎటువంటివి అంటే, కమలము అంటే తమలపాకు, తమలపాకులు వేసుకోనటువంటి నోరు అంటే తాంబూల చర్వణం చేయని నోరు, తామర పువ్వులు లేని చెరువు, చంద్రుడు లేని రాత్రి, విరోధులతో మిత్రత్వము, ఇటువంటివి కూడనివి. ఇటువంటి చోట మనము ఉండతగదు. ఇవి నీచమైనవి, అల్పమైనవని ప్రసిద్ధిగాంచినవి. తల నుండు విషము పణికిన్ వెలయంగతోక నుండు వృశ్చికమునకున్ తలతో కయనకయుండును కలునకు నిలువెల్ల విషము కదరా సుమతి. పాముకు తలలో మాత్రమే విషం ఉంటుంది, తేలుకు తోకలో మాత్రమే విషం ఉంటుంది. కానీ దుర్బుద్ధి కలిగిన నీచమైనటువంటి జంతువులకు వేరు వేరు చోట్ల విషం ఉంటుంది అని చెప్తాము. కానీ మనిషికి, దుర్బుద్ధి కలిగినటువంటి చెడ్డ మనిషికి నిలువెల్లా విషమే ఉంటుందని, అటువంటి వాడి వల్ల స్నేహము కీడు తీసుకొస్తుందని, వారికి దూరంగా ఉండవలనని కవిగారు చెప్తున్నారు. తల పొడుగు ధనము పోసిన వెలయాలికి నిజము లేదు వివరింపంగా, తలదడి విభాస చేసిన వెలయాలిని నమ్మరాదు వినరా సుమతి. తాత్పర్యం: మనం మనుషులు నిలువెత్తు ధనం కుమరించినా సరే వ్యభిచారి నిజం పలకదు, నిజమైన ప్రేమ చూపదు. తలపై చేయి పెట్టి ప్రమాణం చేసినా కూడా వేశ్య నిజము చెప్పదు. ఎట్టి పరిస్థితులను వేశ్యను నమ్మరాదు అని ఈ పద్యం యొక్క భావన. తల మాసిన ఒలు మాసిన ఒలువలు మాసినన్ ప్రాణవల్లభునైనన్ కులకాంతలైన రోతురు తిలకింపగ భూమిలోన తిరముగ సుమతి. తాత్పర్యం: తల మాసిపోయి, జుట్టు బాగా పెరిగిపోయి, అసహ్యంగా ఉన్న, ఒళ్ళు మురికిగా కనపడుతున్న, ఒంటి మీద బట్టలు మాసిపోయి కంపు కొడుతూ ఉంటే ప్రాణకాంతలైన అంటే చేసుకున్న భార్యలైనా సరే, సొంత కుటుంబ మనుష్యులైనా సరే సంబంధ బాంధవ్యాలను లెక్కించక ఆ మనిషిని దూరం పెడతారు. కావున ఒంటి శుభ్రము ఉండాలి, తల శుభ్రము ఉండాలి. సమాజంలో మనం జీవించాలంటే మన బుద్ధి కూడా శుభ్రంగా ఉండాలి, స్థిరముగా ఉండాలి అని సుమతి శతక కర్త బద్దెన గారు చెప్తున్నారు. తాననుభవింపక అర్థము మానవపతి చేరు కొంత మరి భూగతమౌ గానల నీగలుగూర్చిన తేనియ ఎరుజేరునట్లు తిరముగతుమతి. తాత్పర్యం: మనం సంపాదించిన సంపదని అనుభవించకుండా దాచిపెట్టుకున్నట్లయితే మన మరణానంతరము అవి ఆ ప్రాంతాన్ని పరిపాలించే ప్రభువుకు చేరతాయి. భూమిలో ఉన్న సొమ్మైతే ఆ భూమిని పాలించే రాజులకు చేరతాయి, లేదా అది కనిపెట్టి కాజేసిన వారిని చేరతాయి. తేనె తీసేసినా సరే తేనె తుట్టెలో తేనె లేదన్న సంగతి తెలియక ఈగలు దాని చుట్టూ చేరి జుమ్మని అల్లరి చేస్తూ ఉంటాయి. ఆ విధంగానే డబ్బులున్న వారి దగ్గరికి అందరూ వస్తారు. డబ్బులు లేనప్పుడు ఎవ్వరూ మన ముఖము చూడరు. కనుక మనుషుడు సంపాదించిన డబ్బుని వృధా చేయకుండా అనుభవించాలి. అట్లు కానట్టయితే ఈగలు కూడబెట్టినటువంటి తేనె చందముగా బాటసార్లు దాన్ని దోచుకుపోయి ఈగలను తోలివేస్తారు.
దగ్గర కొండము చెప్పెడి ప్రగ్గడ పలుకులకు రాజు ప్రియుడై మరిత నెగ్గు ప్రజాకాచరించుట బొగ్గులకై కల్పతరువు పొడుచుట సుమతి. ప్రభువు అయిన వారు కొంతమందిని చేరదీయాలి, గూఢచారులను నమ్మాలి. కానీ చెప్పుడు మాటలు చెప్పే వారిని మనం విన్నట్టయితే ఆ చెప్పుడు మాటల వల్ల రాజుగారే హాని పొందుతారు. కల్పవృక్షాన్ని కోరి కోరి నరికినట్టుగా అవుతుంది. కనుక అధికారంలో ఉన్నా గుడ్డిగా అందరినీ నమ్మకూడదు అని ఈ పద్యం యొక్క భావన. ధనపతి సకుడైయుండియు అనయంగ శివుడు భిక్షమెత్తగవలసెన్ ధనవారికెంత కలిగిన తన భాగ్యమే తనకుగాక తథ్యము సుమతి. తాత్పర్యం: ధనపతి అంటే కుబేరుడు. కుబేరుడు సకుడయ్యున్నా సరే శివుడు భిక్షమెత్తవలసి వచ్చింది. అట్లాగే మన వారికి ఎంత ఉన్నా మనకు ఉన్నట్లు కాదు. మన మిత్రులు బంధువులు ఎంతటి వారైనప్పటికీ మనకు ఉండవలసిన సంపద మనకు ఉండాలి, కానీ మనకు లేని సంపద మనకు దక్కదు. ఇతరులకు సంపద ఉన్నట్లే మనము కూడా కొంత న్యాయంగా ఆర్జించి సమాజంలో తనకంటూ ఒక స్థానాన్ని నిలుపుకోవాలని కవిగారి సూచన. ధీరులకు చేయుమేలది సారంబగునారికేళ సలిలము భంగిన్ గారవము మరి మీదట భూరి సుఖావహము అగును భువిలో సుమతి. తాత్పర్యం: బుద్ధిమంతులకు చేసిన మేలు మనకే శుభం కలిగిస్తుంది. ఎట్లా అనగా కొబ్బరి చెట్టుకు నీరు పోసినంత మాత్రమున అది తియ్యనైనటువంటి కొబ్బరి నీళ్లను కొబ్బరికాయలను మనకు అందిస్తుంది కదా. ఎటువంటి శుభకార్యమైన కొబ్బరికాయ లేనిది ఇదే జరగదు కదా. అలాగే మంచివాళ్లకు, పేదవారికి, గుణవంతులకు మనం చేసే మేలు వల్ల మనకే మేలు జరుగుతుంది అని కవిగారు సూచిస్తున్నారు. నడువకు మీ తెరువొక్కట గుడువకు మీ శత్రునింట గూరిమి తోడన్ ముడువకు మీ సర్పరధనముల నుడువకు మీ ఎరుల మనము నవ్వగ సుమతి. చేయకూడని పనులను కవిగారు మనకు సూచిస్తున్నారు. ఒంటరిగా ప్రయాణం చేయుట, విరోధి ఇంట భుజించుట, ఇతరుల ధనమును దొంగిలించుట, ఇతరులను మన మాటలతో చేష్టలతో నొప్పించుట తగని పని అని కవిగారు సూచిస్తున్నారు. నమ్మకు సుంకరి జూదరి నమ్మకు మగచాలివాని నటువలయాలిన్ నమ్మకు మంగడివాణిని నమ్మకు మీ వామహస్తు అవనిని సుమతి. తాత్పర్యం: పన్నులు వసూలు చేయు వాణిని, జోదమాడే వారిని, కంసాలి వారిని, వేశ్యను, సరుకులను అమ్మవారిని, ఎడమ చేత్తో పనులు చేసేవారిని నమ్మకూడదు అని కవిగారి భావన. నయమున బాలుంద్రావరు భయమున విషమునైన భక్షింతురుగా నయమెంత దోసకారియో భయమే చూపంగవలయు బాగుగ సుమతి. తాత్పర్యం: కొన్ని వేళల నయమున అంటే బ్రతిమాలుతూ మంచితనంతో చెబితే వినరు, పాలు ఇచ్చినా కూడా తాగరు. మనం భయపెట్టి వారికి విషం ఇచ్చి తినమన్నా సరే ఆ భయం వల్ల వాళ్ళు తింటారు. అంటే కొన్ని సమయాలలో నయము అంటే వినయంగా మంచితనంగా మనం మాట్లాడటం తప్పవుతుంది అని భయమునే చూపించి బాగుగా వారిని సరైన మార్గంలో పెట్టాలని సూచిస్తున్నారు.
నరపతులు మేరదప్పినదిరమొప్పగ విధవ ఇంట దీర్పరియైనన్ గరణము వైదికుడైనను మరణాంతకమౌనుగాని మానదు సుమతి. తాత్పర్యం: ప్రాణము పోవున్నటువంటి సమయంలో కష్టము రాజు యొక్క ధర్మము యొక్క హద్దు మీరినప్పుడు విధవ ఇంట్లో ఎల్లవేళలా అధికారం చలాయించిన గ్రామకరణము వైదిక వృత్తి కలుగును. అంటే రాజుగారికి విరోధి అయి కరణము హద్దు మీరి ప్రవర్తిస్తే విధవ ఇంట్లో పెత్తనం చేసినట్టుగా అయ్యి గ్రామకరణం ఉద్యోగం పోయి వైదిక వృత్తితో అతడు జీవించవలసి ఉంటుందని కవిగారు చెప్తున్నారంటే రాజులైన వాళ్ళకి గ్రామకరణాలు అణగిమణిగి సేవ చెయ్యాలి అని దీని భావం. నవరస భావాలంకృత కవితా గోష్ఠియును మధుర గానంబున్ దానవికేకెంత చెప్పిన చెవిటికి సంకూదినట్లు సిద్ధము సుమతి. తాత్పర్యం: చెవిటివాణి చెవిలో మనం శంఖముదినా అతడికి అది వినిపించదు. ఏ విధముగా అంటే తెలివి లేని వారికి, మూర్ఖులకి మనం ఎంత మంచి మాట గాని కవిత్వం గాని ఏమి చెప్పినా సరే వారికి రుచించదు. మనం అదే పనిగా వారిని వినేటట్టు చెయ్యాలని వారి చెవిలో మనం కవిత్వాన్ని, పాటలను చెప్తూ వారిని లొంగదీయాలని చూస్తే వారు మనమే తిరగబడతారు. కనుక అణకువ కాని కాలంలో అణకువగాని మనుషుల దగ్గర మనం మసలుకోకూడదు. చెవిటివాని ముందు శంఖం ఊది ఉపయోగం లేదు. మూర్ఖుణ్ణి మనం మార్చాలి అనుకునుట పొరపాటు అని కవిగారి భావన. నవ్వకు మీ సభలోపల, నవ్వకు మీ తల్లి తండ్రి నాదులతోడన్, నవ్వకు మీ పరసతులతో, నవ్వకు మీ విప్రవరుల నయమిది సుమతి. తాత్పర్యం: హాస్యరసం ప్రధానమైనదే, ఆరోగ్యకరమైనదే. కానీ నవ్వకూడని చోట్ల నవ్వకూడదు. మనుషుల గురించి తెలుసుకొని సమయాలను బట్టి నవ్వవలసినప్పుడు మాత్రమే చిరునవ్వు నవ్వవలను. సభలో నవ్విన రాజుగారికి కోపం వస్తుంది, పెద్దలకు కోపం వస్తుంది. తల్లిదండ్రులతో నవ్వులాటగా మాట్లాడిన వారి పెద్దరికానికి ముప్పు వస్తుంది, మనల్ని దండిస్తారు. రాజు దగ్గర, బ్రాహ్మణోత్తముల దగ్గర, పండితుల దగ్గర హాస్యము కూడదు. వారి వద్ద వినయ విధేయతలతోనే ఉండవలనని కవిగారు సూచిస్తున్నారు. నీరే ప్రాణాధారము, నోరే రసభరితమైన నుడుగులకెల్లన్, నారే నరులకు రత్నము, చీరే శృంగారమండ్రు సిద్ధము సుమతి. తాత్పర్యం: అన్ని జీవులకు నీరే ఆధారము, ముఖ్యమైనటువంటిది. రసవంతమైన పలుకులు పలకటానికి మన నోరు, పలుకులే కదా ఆధారము. ఆడువారు సర్వజనులకు రత్నము వంటివారు, వారికి వస్త్రమే ముఖ్యము. కనుక అలంకారం ఏమిటయ్యా అంటే ఆకలి దప్పులు నిచ్చే నీరు ప్రాణాధారం అని నమ్మాలి. రసవంతమైనటువంటి మాటలు, పాటలు పలకటానికి నోరు ఉండాలి. నారు ఉంటేనే మనకు ఆహారం దొరుకుతుంది. కనుక నరులకు రత్నం లాంటిది నారు, పైరు. చీరే శృంగారమండు, చీర ధరించుట అందాన్ని ఇస్తుంది, మన పరువు మర్యాదలను కాపాడుతుంది, మన జాతికి వన్నె తీసుకొస్తుంది అని కవిగారు చెప్తున్నారు. పగవలదెవ్వరితోడను వగవంగవలదులేమి వచ్చిన పిదపన్, దెగనాడవలదు సబలను మగువలకు మనసీయవలదు మహిళో సుమతి. తాత్పర్యం: కూడని పనులు చెయ్యకూడదు, ఎవరితోనూ శత్రుత్వాన్ని పెంచుకోకూడదు. పేదరికం వల్ల దుఃఖము, బాధ కలిగినా
వాటిని ఓర్చుకుని సమస్యలను పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేయాలి. సభలలో ఉండి పరదూషణ చేయటం వల్ల, పరుష భాషణ చేయటం వల్ల సభలోని పెద్దలకు మనపై కోపం వస్తుంది, మనకు ముప్పు వస్తుంది. స్త్రీలకు మనసులో వలపును తెలుపుట కూడదు. స్త్రీల ఎడ ప్రేమగానే ఉండాలి, కానీ ప్రేమతో ఉన్నాము కదా అని మన రహస్యాలన్నీ వారికి చెప్పకూడదు అని కవిగారి భావన. పతి కడకు తన్ను గూర్చిన సతి కడకును వేల్పు కడకు సద్గురు కడకున్ సుతు కడకు రిత్త చేతుల మతిమంతులు చనరు నీతి మార్గము సుమతి. నీతిమంతులు యజమాని వద్దకు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. అలాగే తనను ప్రేమించిన భార్య వద్దకు, దేవుని సముఖమునకు, గురువుల వద్దకు, పెద్దలు వృద్ధుల వద్దకు, బాలల వద్దకు అంటే శిశువుల వద్దకు, కొడుకు కూతుళ్ల వద్దకు వట్టి చేతులతో వెళ్ళకూడదు అని కవిగారు చెప్తున్నారు. పని చేయునెడల దాసియు అనుభవం మునరంభ మంత్రియాలోచనలన్ ధన భుక్తి ఎడల తల్లియు ఎనదగు కులకాంతయుండ నగురా సుమతి. కులకాంతలకు కొన్ని లక్షణాలను చెప్పారు. మనువు శ్లోకమునందు అనుసరించి చెప్పారు. ఉత్తమ ఇల్లాలు ఇంటి పనుల్లో దాసీవలే ఉండవలను, సంభోగ సమయంలో రంభవలే ఉండవలను, సలహా చెప్పునప్పుడు మంత్రివలే ఉండును, భోజన సమయంలో తల్లివలే ఉండవలను, క్షమా హృదయంతో ఓర్పుతో సహనంతో ఉండవలను. సిరి సంపదలను పేదరికము ఉన్నా లేకపోయినా ఆ ఇంటి ఇల్లాలు లక్ష్మీ కళతో వర్ధిల్లవలనని మనుశాస్త్రము స్త్రీలకు ఉపయోగించిన ధర్మాలు. పరనారీ సోదరుడై పరదనముల కాసపడక పరులకు హితుడై పరులు తను పొగడగనెగడక పరులలిగిన అలుగొనతడు పరముడు సుమతి. ఉత్తమ పురుషుడైనటువంటి వాడు పరస్త్రీలను కోరడు, పరుల ధనాన్ని ఆశించడు, స్తుతులకు పొంగిపోడు, నిందలకు కృంగిపోడు. సమయాలను సందర్భోచితముగా వాడుకుంటూ తన మర్యాద తక్కకుండా, తనకు చెడు పేరు రాకుండా తన జాగ్రత్తలో తను ఉంటాడు. పరసతి కూటమి గోరకు పరదనముల కాసపడకు పరునెంచకుమి సరిగాని గోష్ఠి చేయకు సిరి చెడి చుట్టంబు కడకు చేరకు సుమతి. తాత్పర్యం: పరుల యొక్క భార్యలను పొందకూడదు, పరుల ధనాన్ని ఆస్తులను ఆశించకూడదు, కళ్ళబొల్లి మాటలు అసత్యాలు కట్టిపెట్టి ధనవంతులైన చుట్టముల వద్దకు చేరకూడదు, చెడి చెల్లెలింటికి బంధువులింటికి చేరకూడదని కవిగారు చెప్తున్నారు. పరసతుల గోష్ఠి నుండిన పురుషుడు గాంగేయుడైన భువిరనిదవడున్ బరసతి సుశీలయైనను పరుసంగతి నున్న నింద పాలగు సుమతి. తాత్పర్యం: బ్రహ్మచర్యము ఆచరిస్తున్నటువంటి భీష్ముడంతటి వాడైనా సరే ఇతర స్త్రీలతో ప్రసంగంలో పాల్గొన్నచో అపవాదు పాలవుతాడు. అట్లే మంచు గుణములు గల ఆ సాధ్వీమణి కూడా స్త్రీ అయి పరపురుషునితో స్నేహం చేస్తే భ్రష్టురాలైపోతుంది అని కవిగారు సూచిస్తున్నారు. పరుణాత్మ తలచు సతివిడు మరు మాటలు పలుకును తల మన్నింపకుమి
వెర పెరుగని భటునేలకు తరచుగా సతిగా వయబోకు తగరా సుమతి తగదుర సుమతి. పురుషుని పొందగోరు భార్య పనికిరాదు, పరపురుషుని పొందగోరు భార్య పనికిరాదు. మారు మాటలు ఆడకూడదు, కుమారుని దండించవలెను. భయపడని సేవకుని వదిలిపెట్టాలి, పలుమార్లు భార్యతో పొందు మంచిది కాదు అని కవిగారు చెప్తున్నారు. పరుల కనిష్టము చెప్పకు, పొరుగిండ్లకు పనులు లేకపోవకు మెప్పుడున్, బరులలిగిన సతిగవయకు మెరిగియు బిరుసైన హయమునెక్కకు సుమతి. తాత్పర్యం: పరులకు ఇష్టము కాని దానిని మనం మాట్లాడకూడదు. అలా మాట్లాడితే మనను కూడా వారు ఇష్టపడరు. ఇతరుల ఇళ్లకు పని లేకుండా ఎప్పుడూ వెళ్ళకూడదు. ఇతరులు పొందిన స్త్రీని ఆశించకూడదు. పెంకితనము చేసే గుర్రాన్ని ఎక్కకూడదు. అటువంటి గుర్రాన్ని మనం ఎక్కితే అది సవ్యంగా మన గమ్యం చేర్చడు సరికదా, పడవేసి దెబ్బలు తగిలిస్తుంది. పర్వముల సతులగవయకు ముర్వీసు కరుణ నమ్మి యుబ్బకు మదిలోన, గర్వింపనాలి బెంపకు నిర్వాహము లేని చోట నిలువకు సుమతి. తాత్పర్యం: కూడని పనులు పుణ్యదినముల స్త్రీని కలియుట, రాజు యొక్క దయను నమ్ముట, బాగుపడని గ్రామంలో నివసించుట కూడని పనులు. ఎందుకంటే పర్వదినములలో భగవత్ సేవను ధర్మచింతనను కలిగి ఉండాలి, కామంతో ఉండకూడదు. అలాగే ప్రభువుని మనవాడు అని మనం నమ్మకూడదు. ప్రభువు మన ఎప్పుడు దయతో చూస్తాడు, దాక్షిణ్యభావం కలిగి ఉంటాడు మన పట్ల అని కూడా నమ్ముకోకూడదు. ఎప్పుడూ అభివృద్ధి చెందని ఎటువంటి గ్రామంలో మనం నివసించటం వల్ల మనం కూడా అభివృద్ధి చెందలేము. కనుక అటువంటి వాటిని విడిచిపెట్టమని కవిగారు సూచిస్తున్నారు. పలుదోమిసేయు విడియము తలగడిన నాటి నిద్ర తరుణులతోడన్, బొలయలుక నాటి కూటమి వెలయింతని చెప్పరాదు వినరా సుమతి. కొన్ని విలువైనవి ఉంటాయి. అవి ఏమిటి అంటే దంతములు తోముకొన్న వెంటనే వేసుకొని తాంబూలము, తలంటుకొన్న తరువాత పట్టేటువంటి సుఖనిద్ర, స్త్రీలతో నిజమైనటువంటి ప్రేమ కలిగిన స్త్రీలతో ప్రణయ కలహము. ఇవి అప్పుడు పొందిన ఆనందము తరువాత మళ్ళీ వాటిని పొందలేరు అని చెప్తున్నారు కవిగారు. ఆటెరుగని పతి కొలువును గూటంబున కెరుక పడని కోమలి రతియున్, జేటెత్త చేయు జలిమియు నేటికి ఎదురీదినట్టులెన్నగ సుమతి. తాత్పర్యం: ప్రవహించే నదీ ప్రవాహానికి ఎదురీదుట చాలా కష్టమైనటువంటి పని. అలాగే పనిపాటల యందు కష్టము సుఖము తెలుసుకొని అధికారికి సేవ చెయ్యాలి. కీడు కలిగించే ప్రయత్నము చెయ్యకూడదు. మిత్రులతో మిత్రత్వం పాటించాలి, శత్రువులతో శత్రుత్వం పాటించాలి అని కవిగారు చెప్తున్నారు. పాలను గలసిన జలమును బాల విదంబున నేయుండు పరికింపంగా, బాల చవి చెరుచుగావున బాలసుడగువాని పొందు వలదుర సుమతి. తాత్పర్యం: చెడ్డవారితోటి మనం స్నేహం చేసినట్టయితే మనలో ఉన్నటువంటి మంచి గుణాలు కూడా పోయి మనము చెడ్డవారుగానే ఉంటాము. ఏ విధముగా అంటే తెల్లని చక్కని పాలల్లో ఎన్ని నీళ్లు పోసినా పాలు
నీళ్లను కలుపుకుని తన రంగుని రూపుని తన రుచిని ఇస్తుంది కానీ చెడిపోదు. పాల రుచి తగ్గుతుంది. కనుక మంచివారితో కలిసి ఉంటే మనము చక్కని పాలవలే రుచిగా ఉంటుంది. చెడ్డవారితో కలిసి ఉంటే నీళ్లకు కలిసిన పాలకు రుచి ఉండనట్లే మంచితనానికి విలువ కూడా ఉండదు అని తాత్పర్యం. పాలసునకయ్యా పద జాలింబడి తీర్చతగదు సర్వజ్ఞునకున్ దే అగ్ని పడగా బట్టిన మేలెరుగని మేటుగా కమేదిని సుమతి. చెడ్డవారికి చెట్టుకాలము రక్షించామనుకో వారు మనకి తిరిగి చెడే చేస్తారు కానీ మంచిని చెయ్యరు. తేలు నిప్పులో పడింది కదా అని మనం దాన్ని రక్షించాలని తీస్తే ఏమవుతుంది? అది మన చేతిని కరుస్తుంది. మనం చేసిన మేలుని అది గుర్తించదు. అట్లాగే చెడ్డవారికి ఆపద కాలంలో రక్షించినంత మాత్రాన వారి చెడుతనం పోదు. తిరిగి మనకు వారు చెడుని చేస్తారు అని గుర్తించమని సమయాసమయాలు లేక మనిషి మెలగకూడదు అని కవిగారు సూచిస్తున్నారు. పిలువని పనులకు పోవుట గలయని సతియురతియు రాజుగానని కొలువున్ బిలువని పేరంటంబును వలవని చెలిమియును చేయు వలదుర సుమతి. తాత్పర్యం: చేయకూడని పనులకు చేయకూడదు, ఆహ్వానించని కార్యక్రమాలకు మనం పోకూడదు. రాజుగారు చూడని పని, ప్రేమించని స్నేహము, ఇష్టపడని స్త్రీతో భోగించుట ఇటువంటివన్నీ కూడకూడదు. రాజుగారు సభకు రమ్మని పిలిపించినప్పుడే మనం వెళ్ళాలి. ఇష్టపడని వారితో మనం భోగించాలని ఆశపడకూడదు, దానివల్ల కష్టం కలుగుతుంది. రావణాసురుడు సీతమ్మను ఇష్టపడకుండానే బంధించి ఉంచటం మూలాన కులనాశనమును చెంది మరణించాడు. ఉరికిని ప్రాణము కోమటి వరికిన్ ప్రాణంబు వసుధ సుమతిలోనన్ కరికిని ప్రాణము తొండము చిరికిని ప్రాణంబు మగువ సిద్ధము సుమతి. ఏవేవి వేనికి అవసరమో వివరించబడింది ఈ పద్యంలో. పురికి అంటే ఊరికి, ఊరికి కోమటి వైశ్యుడు ఉండి వ్యాపారం చేసి వస్తువులను మనకు అందుబాటులో ఉంచుతాడు. అవసరానికి అప్పులు ఇస్తాడు, అప్పులు తీర్చేలా చేస్తాడు. అలాగే పంట పొలానికి నీటి కాలువ, నీటి వసతి ఉండాలి, అప్పుడే అది బాగా పంట పండుతుంది. ఏనుక్కి తొండము ఉండాలి, తొండముతోనే దాని శరీరాన్ని అది రక్షించుకుంటుంది, ఈగలను తోలుకుంటుంది, ఆహారాన్ని భక్షిస్తుంది. తొండము లేని ఏనుగు అందవిహీనంగా ఉంటుంది. అలాగే స్త్రీలకు సంపదలుంటే వారు సంతోషంగా ఉంటారు, వారి కుటుంబాలు సంక్షేమంగా ఉంటాయి అని చెప్తున్నారు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి. తాత్పర్యం: తల్లిదండ్రులు కొడుకు పుట్టగానే సంతోషిస్తారు అనుకుంటాం. తల్లి కొడుకు పుట్టగానే సంతోషిస్తుంది, తండ్రి సంతోషిస్తాడు. కానీ తండ్రికి నిజమైన సంతోషం ఎప్పుడు కలుగుతుంది అంటే ఆ పుత్రుడు పెరిగి మంచి పేరు తెచ్చుకుని అందరి చేత పొగిడించుకున్నప్పుడు, అందరూ ఆ పుత్రుని సన్నుతి చేసినప్పుడు తల్లిదండ్రులు కొడుకు పుట్టినందుకు సంతోషపడతారు, పండుగ చేసుకుంటారు, మనసులో ఆనందాన్ని పొందుతారు. పులిపాలు తెచ్చి ఇచ్చిన నలవడగ ఉండకోసి అరచేనిడినన్ తలపాడగు ధనము పోసిన
వెలయాలికి గూర్మి లేదు వినరా సుమతి. కొంతమంది దురాశ పరులుంటారు. వారు ఎటువంటి వారు అంటే, వారు అడిగినట్లుగా ప్రమాదాన్ని ఎదుర్కొని పులిపాలు తెచ్చి ఇచ్చినా సంతోషపడరు. అడగంగానే గుండెను కోసి చేతిలో పెట్టినా సంతోషపడరు. తన స్థితికి మించిన సంపదను తీసుకొచ్చి ఇచ్చినా కూడా సంతోషించరు. తృప్తి ఉండదు వారికి. అలాగే వెలయాలికి ఎంత సంపద ఇచ్చి అర్పించుకున్నను ఆమె కూర్మితో ఉండదు అని చెప్తున్నారు. పెట్టిన దినము లోపల నట్టడములకైన వచ్చు నానార్థములున్, బెట్టని దినముల కగునవు గట్టెక్కిననేమి గదరా సుమతి. తాత్పర్యం: మనం చేసిన పుణ్యము ఎన్ని జన్మలెత్తినా సరే మనతో పాటే వస్తుంది. ఆ పుణ్యఫలాన్ని మనం అనుభవిస్తాము. అలాగే మనం చేసిన పాపకర్మలు, చెడు పాపములు కూడా అనుభవిస్తాము. అంటే మనిషితో వచ్చేవి, మనిషిని విడవకుండా వెంట నుండి పరలోకానికి కూడా వచ్చేవి ఏమిటయ్యా అంటే పాపం. మనం చేసిన పాపము, మనం చేసిన పుణ్యము. అట్లాగే పుణ్యాత్ముడు పుణ్యం చేస్తే ఎన్నటికైనా ఆ పుణ్యఫలాన్ని అనుభవిస్తాడు. కానీ పాపాలు చేసిన వారికి పుణ్యఫలం రాదు అని కవిగారు సూచిస్తున్నారు. పొరుగున పగవాడుండిన నిరవొందక వ్రతకడేయలికయైనన్, ధరవుగ గుండైనను కరణాలకు బ్రతుకులేదు కదరా సుమతి. పొరుగున పగవాడుండిన నిరవొందగ వ్రతకడేయలికయైనన్, ధరగాపు గుండైనను గరణాలకు బ్రతుకులేదు కదరా సుమతి. తాత్పర్యం: కరణమునకు బ్రతకాలి అంటే కలగవలసింది ఏమిటయ్యా అంటే ఊరిలో అందరితోటి మంచి సఖ్యత ఉండాలి. కానీ పొరుగున శత్రువు ఉంటే కరణానికి మేలు జరగదు. వ్రాతకాడు, పాలకుడు, రైతులు చాడీలు చెప్పి వాని మీద వానికి శత్రుత్వాన్ని కలుగజేస్తారు. కనుక కరణం పక్కన ఉండాలి అంటే పొరుగువాడు శత్రువుగా ఉండకూడదు. మంచివారు ఉన్నప్పుడే ఆ ఊరి కరణానికి మేలు జరుగుతుంది అని చెప్తున్నారు. బంగారు కుదువ వెట్టకు సంగరమున బారిపోకు సరసుడవైతే, సంగడి వెచ్చములాడకు వెంగలితో జలిమి వలదు వినరా సుమతి. తాత్పర్యం: చేయకూడని పనులు. అవసరాలకు మనం బంగారాన్ని తాకట్టు పెట్టుకుంటూ ఉంటాం. అట్లా తాకట్టు పెట్టిన బంగారాన్ని కొన్ని సమయాలలో విడిపించుకోలేకపోతే తాకట్టు వాకట్టై బంగారం పోతుంది. యుద్ధంలో వెన్నిచ్చి పారిపోకూడదు. అలా వెన్నిచ్చి పారిపోతే మన వెంటబడి చంపుతారు. మన ప్రభువు కూడా మనల్ని కోపిస్తాడు. అప్పు చేసి సరుకులు కొనకూడదు. వారు అప్పిస్తారు కానీ వారు అడిగిన వెంటనే మనం డబ్బు ఇవ్వకపోతే మన వెంటబడి మనల్ని అల్లరి పెట్టి అవమానిస్తారు. అలాగే అవివేకితోటి మిత్రత్వం కూడా చెయ్యకూడదు. బలవంతుడనాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. తాత్పర్యం: మనుషులకు ఎప్పుడూ అహంకారం అనేది ఉండకూడదు. నాకు బలం ఉన్నది కదా అని మనం అహంకరిస్తే సమయం ఎదురు తిరిగినప్పుడు మన అహంకారమే మనకి కీడి చేస్తుంది. అది ఎలా అంటే దురహంకారంతో చూపుట నీకే కీడవుతుంది. పాము ఎంత బలవంతమైనదైనా సరే లెక్కకు మించిన చీమలు కుడితే అది చచ్చిపోతుంది కదా. కనుక బలవంతుడము అని మనం ఎదురు తిరిగితే బలహీనులందరూ మన మీద దాడి చేసినప్పుడు మన బలం వల్ల మనకి నష్టం జరుగుతుంది అని కవిగారు చెప్తున్నారు.
మండలపతి సముఖంబున మెండైన ప్రధాని లేక మెలగుట ఎల్లన్ గొండంత మదపుటేనుగు తొండము లేకుండినట్లు తోచుట సుమతి. తాత్పర్యం: రాజుగారు సభ తీర్చినప్పుడు కాని, రాజ్యంలో పర్యటించినప్పుడు కాని ఆయన వెంట మంత్రులు, సేనాపతులు, సైనికులు, రథాలు అన్నీ ఉండాలి. అవి ఏవీ లేకుండా రాజుగారు ఒక్కరే నడుచుకుంటూ వస్తే విలువ ఉండదు. సభలో కూడా మంత్రి సామంతాదులు, సైనికులు అందరూ ఉన్నప్పుడు, పురోహితులు, కులగురువులు ఉన్నప్పుడే ఆ రాజుగారి సభకు అందం కలుగుతుంది. కనుక అటువంటివన్నీ ఉన్నప్పుడే ఆయన రాజు అని, అది రాజ్యమని పేరు పడుతుంది. ఏ ఒక్కరూ అవివేకి అయినా ఆ సభకు అందం ఉండదు. అలాగే తొండం లేకుండా ఏనుగును చూడగలమా? చూడలేమో. మంత్రి గలవాని రాజ్యము తంత్రము సెడకుండ నిలుచు తరుచుగదరలో మంత్ర విహీను రాజ్యము జంత్రపు గీలూడినట్లు జరగదు సుమతి. తాత్పర్యం: సమర్థుడైనటువంటి మంత్రిగారు ఉంటే అనేక క్లిష్ట సమయాల్లో రాజుగారికి మంచి మాట సాయం చేసి సలహాలు చెప్పి రాజ్యాన్ని ఆపదల నుంచి రక్షిస్తాడు. అటువంటి మంత్రాంగం చెప్పగలిగినటువంటి మంచి మంత్రి లేనప్పుడు ఆ రాజుగారికి రాజ్యంలో కష్టాలు వస్తాయి, కకావికలుగా ఉంటుంది. పరిస్థితి చేజారిపోయి కొన్ని పరిస్థితుల్లో శత్రువులు దండెత్తి వస్తే రాజుగారు రాజ్యాన్ని కూడా పోగొట్టుకోవలసి ఉంటుంది. కనుక మంచి రాజుకు మంచి మంత్రి చాలా అవసరమని చెబుతున్నారు. మాటకు ప్రాణము సత్యము కోటకు ప్రాణంబు సువట కోటి దరిత్రిన్ బోటికి ప్రాణము మానము చీటికి ప్రాణంబు వాలు సిద్ధము సుమతి. తాత్పర్యం: మన మాట నిజం పలకాలి, సత్యాన్నే పలకాలి. సత్యం మాట్లాడిన మాటే ప్రాణంలాగా మనకు మంచి పేరు తీసుకొస్తుంది. కోటను రక్షించాలి అంటే ధైర్యవంతులు, శౌర్యవంతులు, ఆయుధదారులు అయినటువంటి భటులు, వారిని పాలించే రాజులు అందరూ ఉండాలి. అటువంటి ఉన్నప్పుడే రాజుగారి కోటకు ప్రాణం ఉంటుంది. ఉత్తమ స్త్రీకి శీలమే ప్రాణం. అలాగే ఉత్తరానికి సంతకమే ప్రాణం. ఉత్తరము ఎవరు రాశారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆ ఉత్తరానికి సంతకము ఉండాలి, చిరునామా ఉండాలి అని చెప్తున్నారు. మానధనుడు ఆత్మధృతి చెడి హీనుండగువాని నాశ్రయించుట ఎల్లన్ మానెడు జలము లోపల ఏనుగు వెయ్యి దాచినట్టులెరుగము సుమతి. మెయ్యి అంటే శరీరం. మానధనుడైనటువంటి వాడు ధృతి అంటే ధైర్యం చెడిపోకూడదు. ధైర్యాన్ని కోల్పోయినట్టయితే హీనుడై నశించిపోతాడు. ధైర్యంగా ఉంటే ఆపదలను గడతేరి సమస్యలను పరిష్కరించుకొని మళ్ళీ ఉన్నతిని చెందుతాడు. ఏనుగు జలాశయాల్లోనూ విశాలమైన సరస్సుల్లోనూ ఉన్నట్టుగా కాసిన్ని నీళ్లనిచ్చి ఒక మానేడు నీళ్లలో అంటే ఒక నీటి డ్రమ్ములో మాత్రమే ఇమిడి ఉండమంటే ఉండగలుగుతుందా? ఉండలేదు అని దాని భావము. మదినొకని వలచియుండగా మది చెడి యొక్క క్రూర తిరుగన్ బొదిజిలుక పిల్లి బొట్టిన చదువునేయా పంజరమున జగతిని సుమతి. ఆడవారు తమ మనసిచ్చిన వారితోనే మాట్లాడతారు, వారితోనే మంచిగా ఉంటారు. ఇష్టపడని ఆడవారిని ఎంత ఆకర్షించాలని చూసినా, మాట్లాడాలని ప్రయత్నించినా
వారు మాట్లాడరు, ఆకర్షించబడరు, దూరంగానే ఉంచుతారు అని దీని భావం. మేలెంచని మాలిన్యుని మాలను నగచాలెవాని మంగళిహితుగా ఏలిన నరపతి రాజ్యము నేలగలసిపోవుగా నినగడదు సుమతి. రాజులైన వాళ్ళు ధైర్యం కలిగి ఉండి శౌర్యంతో తమ సామ్రాజ్యాన్ని తాము రక్షించుకోవాలి. మంత్రి సామంతులను సభా మండపాన్ని పాలించగలిగిన ధైర్యంతో ఉండాలి. మంత్రి సామంతులు సైనికులు ఎవరూ లేకుండా, ఆయుధాలు లేకుండా, వాహనాలు లేకుండా కోటను రక్షించుకోలేరు. కనుక కోటను రక్షించుకోవాలంటే రాజుకి ఇవన్నీ ఉండాల్సింది. మంచివారిని అందరినీ, సలహా చెప్పే ఉత్తములందరినీ దూరం పెట్టి చేరనిచ్చి అతడితో సత్యంగా ఉండి మిగతా వాళ్లను పక్కన పెడితే అవసరమైనప్పుడు యుద్ధం వచ్చినప్పుడు కత్తిపట్టి అతడు యుద్ధం చెయ్యలేడు, వాహనాన్ని అధిరోహించలేడు. అందువల్ల రాజుగారికి ధైర్యం చెడిపోయి శత్రువుల దాడిలో నలిగిపోయి రాజ్యాన్ని సంపదని పోగొట్టుకుంటాడు అని ఈ పద్యం యొక్క భావన. రా పొమ్మని పిలువనియా భూపాలుని గొల్వ భుక్తి ముక్తులు గలవే దీపంబులేని ఇంటను జేపునికి యాడినట్లు సిద్ధము సుమతి. దీపం లేని ఇంటిలో అట్టు దొరకదు. ఎక్కడ ఏ వస్తువు ఉన్నది అనేది మనకు కనిపించదు. వెలుతురులో చూసినంతగా చీకట్లో మనం చూడలేము. కనుక పొమ్మని రమ్మని 10 సార్లు పిలిచి పొమ్మని రాజును మనం సేవించటం వల్ల ఉపయోగం ఉండదు. ఆయనకు ఆశ పుట్టినప్పుడు, అవసరమైనప్పుడు రమ్మని పిలుస్తారు. అవసరం తీరిన వెంటనే పొమ్మని శాసిస్తారు. అటువంటి రాజుల్ని మనం నమ్మకూడదు అని భావన. రూపించి పలికి బొంకకు ప్రాపగు చుట్టంబుకెగ్గు పలుకకు మదిలో గోపించు రాజు గొల్వకు పాపపు దేశంబు సొరకు పదిలము సుమతి. తాత్పర్యం: కూడని పనులు మాట ఇచ్చి ఇవ్వలేదనుట, మేలు నడిచిన వానికి హాని చేయుట, కోపించే యజమానిని సేవించటం, నీచులతో సంచరించే చోట మనం ప్రవేశించటం, ఇవన్నీ కూడా కూడని పనులు. ఇవి చేయకూడదు, జాగ్రత్తగా ఉండమని కవిగారు సూచిస్తున్నారు. లావుగలవాని కంటెను భావింపగ నీతి పరుడు బలవంతుండవు గ్రావంబంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళో సుమతి. ఈ పద్యం యొక్క తాత్పర్యం: లావు అంటే బలము. బలం కలిగిన వాని కంటే కూడా బుద్ధి బలం కలిగినటువంటి వారు బలవంతులుగా లెక్కించబడతారు. ఎందుకంటే ఏనుగు పెద్ద శరీరంతో ఉంటుంది, కానీ ఏనుగుని అంకుశంతో పొడిచి లొంగ తీసుకుని చిన్నవాడైనటువంటి మనుషు మావటివాడు ఏనుగును లొంగదీస్తున్నాడు కదా. కనుక శరీర బలం ఉండాలి, కానీ శరీర బలం కంటే బుద్ధి బలమే గొప్పదని పద్యం యొక్క భావన. వరదైన చేను దున్నుకు కరవైనను బంధుజనుల కడకేగకుమీ పరులకు మర్మము చెప్పకు పిరికి దళవాయి తనము బెట్టకు సుమతి. తాత్పర్యం: బుద్ధివంతుడు అయినటువంటి వాడు వరద వచ్చినా బీడుపడిన పొలాన్ని సాగు చెయ్యడు. పరులకు తన రహస్యాలను చెప్పకూడదు. ఎంత లేమిలో ఉన్న బంధువుల దగ్గరకు వెళ్ళకూడదు. పిరికివానికి ఘనకార్యాలు చెయ్యమని బాధ్యతలను అప్పచెప్పకూడదు అని దీని భావము.
వరి పంట లేనియూరును దొరయుండనియూరు తోడు దొరకని తెరవున్ ధరను బతిలేని గృహమును అరయంగ రుద్రభూమి అనదగు సుమతి. తాత్పర్యం: వరి పంట పండని చోట మనకు ఆహారం లభించదు. ఊరిని పరిపాలించే ఒక అధికారి లేని చోట అరాచకం ఉంటుంది. అక్కడ తోడు దొరకని చోట ఒంటరిగా మనము ఉండకూడదు. అలాగే ఇంటికి యజమాని లేని గృహము కూడా నరకంతో సమానమవుతుంది. కనుక అటువంటి ప్రాంతాలు అంటే వరి పంట లేని ఊరు, ధరలు పాలించని నాయకులు లేని ఊరు, తోడు లేని ప్రయాణము, యజమాని లేని గృహము, రుద్రభూమి అంటే శ్మశానంతో సమానము అని చెబుతున్నారు. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతి పరుడు మహిళ సుమతి. తాత్పర్యం: నిజమైనటువంటి నీతిమంతుడు అందరూ చెప్పిన సలహాలను వింటాడు. తనకు వీలైన దానిని ఆచరించగలిగిన దానిని మాత్రమే స్వీకరించి ఆచరిస్తాడు. కనుక ఈ శతకకారుడు చెప్పిన కొన్ని నీతులు కాలానికి అనుగుణంగా మనం మార్చుకోవాలి. 3వ శతాబ్దంలో ఉండే రాజులు ఈ 21వ శతాబ్దంలో కనిపించరు. కానీ ఎంత ప్రజాస్వామ్యంలోనైనా ఏలికలకు కొన్నైనా మంచి గుణాలు ఉంటే దేశం బాగుపడుతుంది. ఇప్పటి కాలమాన పరిస్థితులు సాంఘిక ఔన్నత్య దృష్ట్యా వరి పంట లేని ఊరు, అప్పిచ్చువాడు లేని చోటు, వైద్యుడు అంటే డాక్టర్ లేని పరిసరాలు మొదలగునవి ఈ పద్యభావాలకు అనుగుణంగా తీసుకోలేము. వేశ్యలు అంటే కులకాంతలు. స్త్రీల మీద ఈ శతకకారుడికి ఉన్న భావాలను 800 ఏళ్ల క్రితమే స్త్రీలకు ఎలా వర్తిస్తాయో మనకు తెలియచేశారు. కానీ అందులో కూడా మంచిని మాత్రమే మనం గ్రహించి చెడు వాటిని వదిలివేయవలట ధీమంతుల లక్షణమని కవిగారి భావన.